వెల్కమ్ టు డే 30 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఈ మధ్య నాకు బాగా ఇడ్లీ అబ్సెషన్ అయిపోయింది. ఐ డోంట్ నో, లైక్ నేను ఓట్స్ అస్సలు తినట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఇడ్లీనే తింటున్నాను ఎవ్రీడే ఇన్ ద సెన్స్ లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను ఇడ్లీనే తింటున్నాను. యాక్చువల్లీ నిన్న నైట్ నేను లేట్గా పడుకున్నాను అండ్ మార్నింగ్ తొందరగా లేచేసరికి నాకు బాగా హెడేక్ వస్తుంది అండ్ నిద్ర వస్తుంది. ఈరోజు ఆఫీస్లో ఎక్కువ ప్రొడక్టివ్ లేకపోయాను అండ్ వర్క్ కూడా అంతేం చేయలేదు. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ టుడే, ఏం వర్క్ చేయలేదని. నిద్ర ఎందుకు రాదు అంటే ఇట్స్ ఓవర్ థింకింగ్. నాకు ఈ మధ్య ఓవర్ థింకింగ్ బాగా ఎక్కువైంది, దానివల్ల అసలు నిద్ర రావట్లేదు నాకు. ఓకే, ఎనీవేస్ అలా లంచ్ వరకు ఏదో వర్క్ చేసుకొని లంచ్ తినడానికి వచ్చేసాను. ఈరోజు చికెన్ తెచ్చుకున్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు తిన్న స్పూన్లు మొత్తం నేనే ఎత్తాలని మొత్తం నా బాక్స్ పైన పెట్టారు వేస్ట్ ఫెలోస్. కొంచెం లైట్గా స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటే నేను ఒక ప్రోటీన్ బార్ తీసుకున్నాను. ఇక్కడ నేను మ్యాక్స్ ప్రోటీన్ బార్ తీసుకున్నాను, విచ్ ఈస్ సాల్ట్ అండ్ క్యారమిల్ ఫ్లేవర్. ట్రస్ట్ మీ గాయ్స్, ఈ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోటీన్ బార్ చాలా బాగుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇందులో అరౌండ్ 10 grams ప్రోటీన్ వస్తుంది. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇది మాత్రం మస్తు నచ్చింది నాకు. ఓకే, ఆ తర్వాత లంచ్ అయిపోయాక ఒక స్మాల్ టచ్అప్ సెషన్కి అయితే వచ్చేసాను. లంచ్ నుండి వచ్చాక కొంచెం టీమ్మేట్స్తో డిస్కషన్స్ ఉంటే అవి చేసుకున్నాను. అక్కడే కొంచెం నిద్ర లేకుండా ఉండే అనమాట. బట్ అయినా కూడా హెడేక్ మాత్రం తగ్గలేదు. ఇంకా బ్రేక్ టైంలో మళ్ళీ ఛాయ్ తాగుదామని అనుకున్నాను. నా సోల్ని కొంచెం పీస్ఫుల్గా చేసుకుందాం ఛాయ్ తాగి అనుకుంటే ఆ ఛాయ్ ఏమో అస్సలు నీళ్ళు ఉంది మొత్తం. ఇంకా ఎలానో అలా 6 o'clock అయిపోయింది అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. వచ్చి డైరెక్ట్ ఇంకా రెడీ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సర్లే పోనీ జిమ్కి వెళ్ళిన తర్వాత అయినా నాకు కొంచెం బాడీ అండ్ మైండ్ కొంచెం పీస్ఫుల్ ఉంటుందంటే లేదు. జిమ్లో సడన్గా నాకు కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరగడం వల్ల నేను ఆ 2 exercises చేసి ఆపేసి ఇంటికి వచ్చేసాను అనమాట. ఐ డోంట్ నో, ఇవాళ స్లీప్ సరిగ్గా లేదు అండ్ ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ గుడ్ టుడే. అందుకే ఆ 2 exercise చేసేసి ఇంటికి వెళ్ళి పప్పు వండేసుకొని తినేసి డేనైతే ఏం చేశాను. బాయ్ గైస్.